ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతా ఉండటంతో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రస్తుతం సాధారణ దొంగతనాల కంటే సైబర్ మోసాల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగృతి దివస్ కార్యక్రమంలో భాగంగా సురక్ష కా తిరంగా, స్టే అలర్ట్, స్టే అవేర్, స్టే సైబర్ సేఫ్ అనే ప్రత్యేక సందేశంతో నల్గొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతా ఉండటంతో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం సాధారణ దొంగతనాల కంటే సైబర్ మోసాల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని పేర్కొన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ మోసాల ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రజలు కోల్పోయారని గుర్తు చేస్తూ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, బంధువులు, పరిసర ప్రాంత ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా, నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్లు, కొరియర్ ఫ్రాడ్లు, లోన్ యాప్లు, QR కోడ్ మోసాలు, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు వంటి అనేక రూపాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఈ నెల మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఎస్పీ అధిక లాభాల ఆశ చూపించి పెట్టుబడులు పెట్టించే మోసాలు నల్గొండ జిల్లాలో కూడా పెరుగుతున్నాయని తెలిపారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా, అధికారిక వెబ్సైట్, యాప్ నిజమైనదేనా, సంబంధిత ఆర్థిక నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా అనే విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ట్రేడింగ్ యాప్లు లేదా డాష్ బోర్డులలో కనిపించే భారీ లాభాలను నమ్మి మరిన్ని డబ్బులు పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే మోసగాళ్లను నమ్మవద్దని, ఏ ప్రభుత్వ ఉద్యోగమూ డబ్బులు తీసుకుని ఇవ్వబడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, ఉద్యోగాల పేరుతో వచ్చే సందేశాలు, లాటరీలు, గిఫ్టులు, క్యాష్ బ్యాక్లు, ఆన్లైన్ లోన్లు, కస్టమర్ కేర్ పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరమన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి తాము పోలీసులు, సిబిఐ, ఈడీ లేదా కోర్టు అధికారులు అంటూ భయపెట్టే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ ద్వారా ఎవరిని అరెస్టు చేయరని స్పష్టం చేస్తూ అలాంటి కాల్స్ వచ్చిన వెంటనే కాల్ కట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, తెలియని లింకులను క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్, పాస్వర్డులు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్ లైన్లకు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. వేగంగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన ప్రతిజ్ఞ చేశారు. ప్రతి విద్యార్థి తన కుటుంబంలో, గ్రామంలో, సమాజంలో కనీసం 10 మందికి సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన వీడియోలను ప్రదర్శించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల విధానాలు, వాటి నుండి రక్షణ పొందే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పోలీసు కళా బృందం సందేశాత్మక ప్రదర్శన ద్వారా సైబర్ నేరాల ప్రజల్లో చైతన్యం కల్పించింది. కార్యక్రమం ముగింపులో సురక్ష కా తిరంగా పోస్టర్ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ 2 టౌన్ సిఐ ఆదిరెడ్డి, ఎస్బీసీఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, 2 టౌన్ ఎస్ఐ సైదాబాబు, వివిధ విద్యాసంస్థలకు చెందిన సుమారు 2000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.